హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారు? ఈరోజు వీడియో వచ్చేసి 2 కేజీల చికెన్ చాలా టేస్టీగా కుక్కర్లో చాలా బాగుంటుందండి. వండితే చాలామంది కుక్కర్లో వండటం ఇష్టం ఉండదు, కానీ కుక్కర్లో వండితే చాలా బాగుంటుంది. ముక్క కూడా మెత్తగా ఉడుకుతుందండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ గిన్నె పెట్టి ఆయిల్ పోయాలండి. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి 1 నిమిషం పాటు వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది. తర్వాత 3 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి ఇలా వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. ఇవి వేగాక పచ్చి వాసన పోయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా ఎప్పుడుదో కాకుండా అప్పటికప్పుడే నూరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. కూర కూడా చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఇలా వేగిన తర్వాత మనం మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసుకోవాలి. ఈ 2 కేజీల మటన్లో 5-6 కంటే టమాటాలు ఎక్కువ వేద్దండి. ఎక్కువ వేసినా తీయగా ఉంటుందన్నమాట. తగినంత సాల్ట్ వేసి ఉడకనివ్వాలి. ఇలా ఎసర పైకి తేలుతున్నప్పుడే మనం కారం 5 స్పూన్లు వేసుకోవాలి. ఒక స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇంకో గ్లాసు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక 6 విజిల్స్ వస్తే సరిపోతుందన్నమాట. చూడండి ఎంత బాగా ఉడికిందో. కుక్కర్లో చాలా పైకి నూనె తేలుతూ చక్కగా ఉడికిందండి. దీంట్లో ఉడికిన తర్వాత మూత చేసి మళ్ళీ స్టవ్ వెలిగించి తక్కువ మీడియం ఫ్లేమ్లో పెట్టి ధనియాల పొడి, మసాలా దినుసులు అన్నీ వేసుకొని కొబ్బరి పొడి కూడా వేసుకొని మనం కలుపుకోవాలండి. ఇవన్నీ కలుపుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వండండి. చూడండి, 2 మటన్ కర్రీ కుక్కర్లో ఈజీగా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. నేను బగారా కూడా వండానండి. బగారా, మటన్ కర్రీ, పెరుగు చట్నీ అండి. చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. నచ్చితే మాత్రానికి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. మన ఛానల్ కనుక మనం కొత్తగా చూసినట్లయితే, ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.